లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రముఖ తమిళ్ సీనియర్ నటుడు మాజీ ఎమ్మెల్యే కరుణాసన్ పోలీసులు ఆదివారం అంటే జూన్ 2న అరెస్టు చేశారు. తిరుచి వెళ్లేందుకు నేడు ఉదయం చెన్నై విమానాశ్రయానికి నటుడు కరుణాసన్ చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లో సాధారణ భద్రతా తనిఖీలో భాగంగా అధికారులు కరుణాసన్ లగేజ్ సోదా చేశారు. ఆయనతో పాటు తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగులో బుల్లెట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం ఆ బ్యాగులో 40 బుల్లెట్లు ఉన్నట్టు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తమిళనాడులో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున బుల్లెట్లు కలిగి ఉండడం నేరంగా భావించి అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై భద్రతా అధికారులు కరుణాసన్ వివరణ కోరగా తన రక్షణ కోసమే లైసెన్స్ ఉన్న తుపాకీ వాడుతున్నానని, అయితే తన హ్యాండ్ బ్యాగ్లోని బుల్లెట్లు పొరపాటు తనతో పాటు తీసుకొచ్చానని అధికారులు తెలిపారు. తన వద్ద ఉన్న తుపాకీని డిండిగల్ పోలీస్ స్టేషన్లో అప్పగించానని, అందుకు సంబంధించిన పత్రాలు కూడా నటుడు కరుణాస్ భద్రతా అధికారులకు తెలిపాడు. భద్రతా సిబ్బంది అతని వద్ద ఉన్న ధృవీకరణ పత్రాలను పరిశీలించి వాటిని డిండిగల్ పోలీస్ స్టేషన్లో నిర్ధారించారు. అనంతరం కరుణాస్ చెప్పిందంతా నిజమని తేలడంతో భద్రతా సిబ్బంది అతన్ని తిరుచి వెళ్లేందుకు అనుమతించారు.